ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు యొక్క స్థితిని చూసి రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అసలు రాహుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి జీవితంలో రాహు యొక్క ప్రభావము ఎలాంటి మంచి ఫలితాలని ఇస్తుంది, అలాగే ఎలాంటి దుష్ఫలితాలను ఇస్తుంది, రాహు ప్రభావం ఉంది అని ఎలా తెలుస్తుంది, ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేస్తాను. అయితే ఇక్కడ కొంత కాన్సెప్ట్స్ పరంగా, సిద్ధాంతాల పరంగా కొంత నా అవగాహన మేరకు నేను చూసినటువంటి హారోస్కోప్స్, అది వ్యక్తిగతం కావచ్చు, దేశాలు కావచ్చు, వాటిని క్రోడీకరించి కొంతవరకు రాహు యొక్క లక్షణాలు ఏంటి, కలియుగంలో ప్రత్యేకంగా రాహు ప్రభావం ఏంటి, దాని నుంచి మనం ఎలాగ మనం రక్షించుకుని రాహు యొక్క పాజిటివిటీని మాత్రమే తీసుకుని ఎలాగ మనం బాగుపడచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ప్రధానంగా రాహు అంటేనే కలికి ప్రతిరూపము, కలి యొక్క అంశ రాహువు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, కలియుగంలో రాహు రూల్ చేస్తున్నటువంటి పోర్ట్ఫోలియోసే అన్నీ ఉంటాయి. కలి ప్రభావం అనేది ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి మీద ఉంటుంది, అలాగే రాహు యొక్క ప్రభావం కూడా. అయితే అందులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఒక వ్యక్తి జాతకంలో రాహు యొక్క ప్రభావం మినిమంగా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు, ముఖ్యంగా మహాదశ నడుస్తున్నా. అలాగే జైమిని సిస్టంలో రాహు ప్రభావం ఉన్నటువంటి రాశి దశ నడుస్తున్నా రాహు యొక్క ప్రభావం మనం తప్పకుండా గమనించవచ్చు. ఈ విషయాన్ని పరిశీలించకపోవడం వల్లనే రాహు యొక్క ప్రభావం ఉన్నా కానీ చాలామందికి తెలియడం లేదు. ఎందుకంటే ఓన్లీ వింశోత్తరి సిస్టంలో రాహు మహాదశ లేదు కాబట్టి రాహు యొక్క ప్రభావం ఉండదు అని అనుకుంటాం. కానీ ప్యారలల్గా జైమినిలో రాహు ప్రభావం ఉన్నటువంటి రాశి దశ నడుస్తూ ఉండొచ్చు. అప్పుడు తప్పకుండా ఆ దశ ఎన్నాళ్ళు ఉంటుందో అన్ని రోజులు రాహు యొక్క ప్రభావానికి లోబడి ఉంటాడు. ఆ విధంగా చూసినప్పుడు ఒకవేళ రాహు మహాదశ వస్తే ఆ 18 సంవత్సరాలు ఎలాగో రాహు యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. రాహు మహాదశ వింశోత్తరి సిస్టంలో రాకపోయినా జైమిని సిస్టంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశి దశలు చాలానే వస్తూ ఉంటాయి. మహాదశల గురించి చెప్తున్నాను, అంతర్దశలు కాదు. కాబట్టి జీవితంలో చాలా భాగం రాహు యొక్క ప్రభావం అనేది వ్యక్తి మీద ఉంటుంది. అది మనకి జైమిని సిస్టంలో కూడా స్టడీ చేసినప్పుడు క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇక రాహు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే కలియుగంలో రాహు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు, రాహు ప్రభావం ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నత స్థితికి చేరుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు గమనించినట్టయితే మీరు దేశాల యొక్క హారోస్కోప్స్ స్టడీ చేయండి. రాహు ప్రభావం ఉన్నటువంటి దేశాల వల్లే ఈరోజు టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఉంది. ఇప్పుడున్నటువంటి సాంకేతిక విప్లవం ఏదైతే ఉందో, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళ మూల పురుషులు ఎవరు కూడా భారతదేశంలో లేరు. ఎందుకంటే భారతదేశము వైదిక భూమి. ఇప్పుడు మనం టెక్నాలజీతో ఏదైతే చేస్తున్నామో, ఉదాహరణకి ఒక వ్యక్తి ఇండియాలో ఉండి ఫారెన్లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు అంటే చూస్తూ మాట్లాడుతున్నారు. ఇది ఇంతకుముందు కూడా జరిగేది, కానీ అది మంత్రశక్తి ద్వారా జరిగేది. ఋషులు అటువంటి దర్శనాన్ని కలిగి ఉండేవారు, అవసరమైతే వేరే వారికి ఇచ్చేవారు ఆ సందర్భాన్ని అనుసరించి. మన భారతదేశంలో ఎప్పుడూ కూడా భౌతిక దృష్టి కంటే కూడా డివైన్ విజన్, అంటే భౌతిక ప్రపంచం కంటే ఉన్నతమైనటువంటి మంత్రదృష్టి, వీటి మీద ఎక్కువగా మనం ఫోకస్ చేశాము. అయితే కొన్ని మీరు ఇతిహాసాలు చూసినప్పుడు కూడా రామాయణంలో కూడా పుష్పక విమానం యొక్క ప్రస్తావన ఉంది. మరి అది టెక్నాలజీ ఏంటి, ఏ మంత్రంతో అది పనిచేసేది, ఇవేవి తెలియవు మనకి. వాల్మీకి మహర్షి దాని గురించి చెప్పడం జరిగింది. అంటే విమానాలు అనే కాన్సెప్ట్ అప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మనము చంద్రుడి మీదకి, కుజుడి మీదకి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం. అది కూడా రోవర్ని పంపించడము, రాకెట్లు పంపించడం, చాలా కష్టపడి ధనం
వ్యయం చేసి ఖర్చు పెట్టి చాలా టెక్నికల్గా రూపొందించే శాటిలైట్స్ని, రాకెట్స్ని పంపిస్తున్నాము. కానీ ఇంతకుముందు మన ఇతిహాసాలు, పురాణాలు చూసినట్టయితే స్వర్గానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. దశరథ మహారాజు దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి సహాయం చేశారు ఆయన. అలాగే అర్జునుడు స్వర్గం వెళ్ళినటువంటి వృత్తాంతం కూడా మనకు తెలుసు. మరి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, ఇవేవి తెలియవు. అయితే ఇది భౌతికపరమైనటువంటి టెక్నాలజీ అయితే అయి ఉండదు. ఇక ఈ కలియుగంలో ఇవన్నీ కూడా భౌతిక పరంగా ఈ టెక్నాలజీ సహాయంతో సాధిస్తున్నాము. దానికి ప్రధాన కారకుడు రాహువు, అలాగే కేతువు కూడా. టెక్నికల్ డెవలప్మెంట్ అంటే కేతువు. ఇక ఈ రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి దేశాలు చూడండి, ఈరోజు మనమున్న సమాజానికి పునాదులు వేసినటువంటి దేశాలు. సైంటిస్టులు అందరూ కూడా, న్యూటన్, ఐన్స్టీన్, వీళ్ళెవరూ కూడా భారతదేశంలో లేరు. ఈ ఆవిష్కరణలన్నీ కూడా జర్మనీ ఇటువంటి దేశాల్లో జరిగాయి. అంటే ఇవన్నీ మ్లేచ్ఛ దేశాలు. అవి ఈ కలియుగానికి కావలసినటువంటి అడ్వాన్స్మెంట్కి పునాదులు వేసినటువంటి దేశాలు. ఇప్పుడు ఆ లిస్ట్ తీస్తే ఇటువంటి దేశాలన్నీ కూడా రాహు చేత ప్రభావితం అయినటువంటి దేశాలే. ఇప్పుడు నంబర్ 1 కంట్రీగా చెప్పబడుతున్నటువంటి అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇవన్నీ కూడా, ఈ మ్లేచ్ఛ దేశాలన్నీ కూడా రాహు యొక్క ప్రభావం చాలా బలంగా ఉన్నటువంటి దేశాలు. అయితే ఆ దేశాల చార్ట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోల్లో. ఒక్కొక్క దేశంది తీసుకుని అక్కడ రాహు యొక్క పాత్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. అంత బలంగా ఉన్నాడు ఆ దేశాల హారోస్కోప్లో. అయితే మనం అనుకుంటూ ఉంటాం, మన ఇండియా ఇలా ఉండిపోయింది, అసలు డెవలప్ అవ్వట్లేదు, మనకు కనీసం మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఒకప్పుడు అమెరికా దేశము వాళ్ళ ఫండింగ్ చాలా పర్సంటేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారు. అంటే రోడ్లు వేయడము, చాలా అందంగా డిజైన్ చేసుకుని రోడ్స్ వేశారు. అప్పుడు అది మంచి భూమిలో ఉండేది, ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ అంతా కూడా. దాంట్లో ఎక్కువగా జాబ్స్ ఉండేవి. అంటే ఇటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి రాహు యొక్క ప్రభావం వలన. ఎందుకంటే వేద విరుద్ధమైనటువంటి సంస్కృతిని రిప్రజెంట్ చేసే దేశాలు అవి. రాహు ప్రభావం ఉంది కాబట్టి, ఇదొక పరిశీలన మాత్రమే, రాహు ప్రభావం ఉంది కాబట్టి భారతదేశంలో ఇంకా అటువంటి అడ్వాన్స్మెంట్ మనకి రావట్లేదు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంతమంది వచ్చినా, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా చాలా మినిమం స్టేట్లోనే ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత గొప్పగా లేదు. పరాయి దేశాలకి వలస వెళ్ళడం అనేది ఒక స్టేటస్ సింబల్ అయింది. ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావంతోనే జరుగుతున్నాయి. అయితే కొంతమంది చెప్పేటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాహువు లగ్నంలో ఉన్నాడు, వృషభ లగ్నంలో. అది కూడా ఒక కారణము. రాహు యొక్క ప్రభావం ఉంటుంది ఈ దేశం మీద. ఈ దేశంలో మనదైనటువంటి వైదిక సంస్కృతి అనేది క్షీణిస్తూ ఉంటుంది ఈ రాహు యొక్క ప్రభావం వల్ల. ఇదొక అబ్జర్వేషన్గా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా చూసినప్పుడు ఈ కలి యొక్క ప్రభావం మ్లేచ్ఛ దేశాల మీద ఎక్కువగా ఉంటుంది. అవి వృద్ధిలోకి వచ్చి, ఒక విధంగా చెప్పాలంటే మన దేశం లాంటి దేశాలు పరాయి దేశాలని చూసి తమని తాము కొంతవరకు మెరుగుపరుచుకోవడానికి ఆ దేశాల మీద ఆధారపడడం కావచ్చు, ఆ దేశాలకు వలస వెళ్ళడము, ఇలాంటివన్నీ చేయిస్తాడు రాహువు లేదా కలిపురుషుడు. ఈ విధంగా రాహుని చూడాలి యాక్చువల్గా. ఎందుకంటే రాహు అంటే కేవలం వ్యక్తిగత జాతకంలో నాకు ఫలానా ఇంట్లో ఉన్నాడు, ధనయోగం ఇస్తాడా లేదా మ్యారేజ్ ప్రాబ్లం ఇస్తాడా అంతవరకే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కనుక చూసినట్టయితే రాహు యొక్క ప్రభావం ఈ భూగోళం మీద ప్రస్ఫుటంగా మనకి కనపడుతుంది. రాహు ప్రభావం ఉన్నటువంటి దేశాలే ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి. అందుకే మన దేశంలో కూడా ఈ హిందూ ధర్మం పట్ల
కొంతవరకు క్షీణత కనబడుతోంది, అవైదిక మతాల యొక్క ప్రాబల్యం పెరగడము, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావమే. ఇలా మనం అనలైజ్ చేస్తూ పోతే చాలా డీటెయిల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది, రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఒక వ్యక్తే కాదు, ఒక దేశం కూడా దాని నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే కలిపురుషుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ తీసుకునే తన యొక్క పాలనని స్టార్ట్ చేశాడు. అయితే ఈ కలియుగంలో కూడా చాలా గొప్ప వెసులుబాటు ఏమిటి అంటే, ఏ యజ్ఞాలు యాగాలు ఏది చేయలేము, ఏం చేసినా ముక్తిని మోక్షాన్ని సాధించలేము. కలియుగంలో చేయదగినది నామ సంకీర్తనం. కలో కేశవ కీర్తనాత్ అన్నారు. కాబట్టి నామ సంకీర్తన ద్వారా, అది కూడా కేవలం భగవంతుడి మీదే ప్రీతి కలిగి ఇతర విషయాల పట్ల వ్యామోహం లేకుండా ఆయన్ని కీర్తించడం ఒకటి తరుణోపాయంగా చెప్పారు. సులభమైనటువంటి ఉపాయం కలియుగంలో. అందుకే రాహుకి పాజిటివ్ షేడ్ ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉంటుంది. ఎందుకంటే రాహువు అమృతం తాగినటువంటి రాక్షసుడు. స్వభావరీత్యా రాక్షసుడు అయినప్పటికీ అమృతం తాకక ముందు వరకు రాక్షస ప్రవృత్తే ప్రధానంగా ఉండేది. కానీ ఎప్పుడైతే అమృతాన్ని సేవించాడో అతనిలో ఇటువంటి దివ్య గుణాలు అనేవి కూడా పడుచూపడం స్టార్ట్ అవుతాయి. ఒక జీవుణ్ణి ఉద్ధరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా రాహుకి లభించాయి. అయితే అటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ఇవ్వాలి అంటే రాహువు చాలా చాలా ప్రలోభాలకి గురి చేస్తాడు. వాటిని తట్టుకుని దాటి ముందుకు వెళ్ళగలిగినప్పుడు రాహు తప్పకుండా జాతకుడికి ఆధ్యాత్మిక ప్రగతిని కలిగిస్తాడు, ఆ మార్గంలో ప్రవేశపెడతాడు. ఎందుకంటే రాహువుకి ఆపోజిట్లో ఉండేది కేతువు. కాబట్టి కేతువు అటువంటి మోక్ష సాధనకి సహాయపడతాడు. ఈ విధంగా రాహుని చూడాలి. రాహు అంటే కేవలం నెగిటివ్, పాపగ్రహము, చండాల గ్రహము అని భయపడడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏ గ్రహము పాపగ్రహం కాదు. మనం పాపాలు చేశాం కాబట్టే వాటి శిక్షని ఆ గ్రహాలు మనకి ఇస్తున్నాయి. ఇక రాహువు 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఎలా చూడాలి రాహు యొక్క ప్రభావాన్ని అని కనుక చూసినట్టయితే క్లుప్తంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. చాలా డీటెయిల్గా చెప్పాలంటే, రాహువు షడ్రూపుల్ని సూచించేటువంటి గ్రహము. అరిషడ్ వర్గాలు ఉంటాను కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఇవి షడ్రూపులు, 6 శత్రువులు. ఇవి రాహు కంట్రోల్లో ఉంటాయి. వీటిని పెంచడము లేదా తగ్గించడము అనేది రాహు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ జాతకుడు ఇంతకుముందు జన్మల నుంచి కూడా ఈ అరిషడ్ వర్గాలకి లోబడి ఉన్నట్టయితే ఈ జన్మలో కూడా రాహు వాటికి లోబడేలా చేసి అటువంటి జీవితాన్ని ఇస్తూ ఉంటాడు. కొంతమందికి ఉదాహరణకి స్మోకింగ్ చాలా ఎక్కువగా అలవాటు ఉంటుంది. ఇంతకుముందు కూడా అదే చేసి ఉంటారు వాళ్ళు. దాని నుంచి వాళ్ళు విముక్తిని పొందలేకపోయారు. ఆ అలవాటు నుంచి అదే కంటిన్యూ చేస్తాడు రాహు. కొంతమందికి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉండొచ్చు, అది కంటిన్యూ అవుతుంది. ఇలా ఈ 6 శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిని తన అధీనంలో ఉంచుకొని ఇంతకుముందు జన్మలో చేసినవి ఈ జన్మలో కంటిన్యూ అయ్యేలా చేస్తాడు రాహువు. అయితే జాతకుడు ఆధ్యాత్మిక చింతనని కలిగి గురువుని ఆశ్రయించి ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు వాటి నుంచి విముక్తి కలగడానికి కూడా, వాటిని జయించి వాటి నుంచి ఎదగడానికి కూడా రాహు హెల్ప్ చేస్తాడు ఈ అరిషడ్ వర్గాల నుంచి. ఇలా రాహుని అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఆ టెండెన్సీ కనబడుతుంది. ఉదాహరణకు లగ్నంలో రాహు ఉన్నాడు అంటే ఇక్కడ కామము, మోహము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ అది. నేను జీవితంలో చాలా పైకి రావాలి, ఎలాగైనా సరే రావాలి, వీలైతే సక్రమమైన మార్గంలో వెళ్తాను, లేదంటే వేరే మార్గంలో వెళ్ళైనా సరే నాకు నేమ్ అండ్ ఫేమ్ రావాలి, పాపులారిటీ రావాలి, ఇలా ఆలోచించేలా చేస్తాడు రాహువు. అదే ఉదాహరణకి గురువు యొక్క దృష్టి ఉంది అనుకోండి రాహువు మీద, లగ్నంలో ఉండి దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు గురువు. అజాతకుడికి చెప్తాడు, ఇది సాధించడానికి ఎంత కష్టమైనా సరే సక్రమ మార్గంలోనే వెళ్ళు, అక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళొద్దు అనేటువంటి మెంటల్ బ్యాలెన్స్ని ఇస్తాడు రాహువు కనుక గురువు యొక్క ప్రభావం కలిగి ఉన్నట్లయితే. లేకపోతే వాళ్ళ ఆశయ సిద్ధి ఏదైతే ఉంటుందో, వాళ్ళ కోరికలు అవి తీర్చుకోవడమే పరమావధిగా జీవిస్తారు. అవి తీర్చుకోవడానికి ఏ మార్గంలో వెళ్ళడానికైనా వెనుకాడరు. 2వ ఇంట్లో రాహు
కాలపురుష చక్రంలో చూసినట్టయితే సెకండ్ హౌస్ అనేది వృషభం అవుతుంది. అక్కడ రాహు ఉచ్చలో ఉంటాడు. సెకండ్ హౌస్ అంటే ఏంటి? వెల్త్, ప్రధానంగా ధనాన్ని సూచించేటువంటి హౌస్, ఫ్యామిలీని సూచించే హౌస్. ధనార్జన అనేది వీరికి జీవితంలో చాలా చాలా ప్రయారిటీగా ఉంటుంది. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది వాళ్ళకి. అయితే ధనాన్ని సంపాదించే క్రమంలో వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఇండియాలో ఉంటుంది, వారు ఫారిన్ కంట్రీలో ఉండి జాబ్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రయారిటీ ఫ్యామిలీ కంటే కూడా ధనం అయ్యి ఉంటుంది. ఇటువంటి హౌసెస్లో రాహువు ఉచ్చలో ఉంటాడు. ఎందుకంటే అతని స్వభావానికి అనుగుణమైనటువంటి రాశులవి. ఈ విధంగా థర్డ్ హౌస్లో రాహు, కాలపురుష చక్రంలో థర్డ్ హౌస్ మిథునము, అందులో రాహు ఉచ్చలో ఉంటాడు. మిథునం అంటే ఏంటి? కాలపురుష చక్రంలో థర్డ్ హౌస్ అంటే పరాక్రమ స్థానం. ఏదన్నా సాధించాలి అంటే దాని మీద పూనిక, ఎలా అయినా సరే సాధించాలి, ఆ పట్టుదల, ఆ చొరవ, ఆ తెగింపు, ఇవన్నీ సూచిస్తుంది థర్డ్ హౌస్. అందుకే అక్కడ ఉచ్చలో ఉంటాడు. అయితే అక్కడ బృహస్పతి యొక్క అంటే గురువు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్టయితే బ్యాలెన్స్ చేసుకుని తన యొక్క ఆ టెంపర్మెంట్ని సరైనటువంటి మార్గంలోనే తను అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు జాతకుడు. లేదంటే థర్డ్ హౌస్లో రాహు ఉన్నప్పుడు హుక్ ఆర్ క్రుక్ అంటాం, ఎలా అయినా సరే జీవితంలో పైకి రావాలి. అది నీతిగా కావచ్చు, అవినీతిగా కావచ్చు, ఎలా అయినా సరే జీవితంలో పైకి రావడం అనేది ముఖ్యం. ఎందుకంటే డబ్బులు ఉంటేనే అందరూ గుర్తిస్తారు, పేరు ప్రఖ్యాతులు ఉంటేనే అందరూ మన పట్టించుకుంటారు. ఇటువంటి మైండ్ సెట్ని ఇస్తాడు రాహు. రాహుకి బౌండరీస్ ఉండవు, అసలు బౌండరీస్ని పట్టించుకోడు రాహువు. ఫోర్త్ హౌస్లో రాహు ఉన్నట్టయితే కాలపురుష చక్రంలో ఫోర్త్ హౌస్ కర్కాటకం అవుతుంది. అలాగే లగ్నంలో ఫోర్త్ హౌస్ రాహు ఉన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణ, కర్కాటకంలో రాహు ఉన్నాడు అంటే అది కాలపురుష చక్రంలో ఫోర్త్ హౌస్ అంటే ఎమోషనల్ హౌస్. అది ఎమోషనల్గా తన యొక్క లైఫ్ అనేది డ్రైవ్ అవుతుంది. ఎమోషన్ డ్రివన్ అంటాం. ఎమోషన్స్కి పెద్దపీట వేసి తన ఎమోషన్స్ ఎలా చెప్తే అలా వెళ్ళడము, ఈ విధంగా రాహు యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో సెటిల్ అవ్వడము, విదేశీ సంబంధమైనటువంటి వ్యక్తులతో సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడము, ఇవన్నీ కూడా సూచిస్తుంది ఫోర్త్ హౌస్లో రాహు యొక్క ప్లేస్మెంట్. అందుకే వారికి గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వారికి ఎప్పుడూ మాతృభూమిలో తను పుట్టిన ఊళ్ళో ఉండాలి అనేటువంటి కోరిక ఉంటుంది, కానీ దాన్ని ఉండకుండా చేస్తాడు రాహువు. ఫిఫ్త్ హౌస్లో రాహు ఉంటే, ఫిఫ్త్ హౌస్ అంటే ఒక జాతకుడి క్యారెక్టర్ని సూచించేటువంటి హౌస్. అది దాన్ని పొల్యూట్ చేయగలడు లేదా చాలా ఉత్తమంగా తీర్చిదిద్దగలడు. రాహు కనుక పాజిటివ్గా ఫిఫ్త్ హౌస్లో ఉంటే వారికి మంత్రజపం మీద, ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఆసక్తి కాదు, ఒక అబ్సెషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మంత్రజపం చేయాలి. ఒకరి దగ్గర మంత్రం తీసుకుంటారు, జపం చేస్తారు, మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇంకో మంత్రం ఇవ్వండి అని అడుగుతారు. అంటే ఈ మంత్రజపం అనేది చాలా ఎక్కువగా వాళ్ళకి అబ్సెషన్ అయిపోతుంది. దానివల్ల నాకు మంచి జరుగుతుంది, నాకు కొన్ని శక్తులు వస్తాయి, నా జీవితంలో కష్టాలను నేను ఎదుర్కోగలను ఈ మంత్రశక్తి వలన. ఇటువంటి ఒక వ్యామోహం అనేది తీవ్రంగా పెరిగిపోతుంది రాహు బలంగా ఉన్నట్టయితే ఫిఫ్త్ హౌస్లో. ఒక్కొక్కసారి తన యొక్క మంత్రశక్తిని ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి, ఇతరులకి హాని చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఫిఫ్త్ హౌస్లో రాహు ఉన్నట్టయితే. అభిచారం వంటివి చేయడము, ఇలాంటి వాటికి కూడా ఫిఫ్త్ హౌస్లో రాహు కారణము. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే సంతానం వలన సమస్యలు, క్యారెక్టర్లో ప్యూరిటీ లేకపోవడము, అవకాశవాదిగా ఉండడము, తను అనుకున్న సాధించడానికి ఏ మార్గానికైనా వెళ్ళాలనుకోవడము, ఇలాంటి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పోకడల్ని ఇస్తాడు రాహువు. అంటే వారు ఇంతకుముందు కూడా అటువంటి ఒక టెండెన్సీస్తోనే వాళ్ళ లైఫ్ అంతా కూడా లీడ్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. రాహు మనకు ఒక వార్నింగ్ ఇస్తాడు, ఈ జన్మలో అయినా నువ్వు అటువంటి ప్రవృత్తి నుంచి బయటికి రా, నేను హెల్ప్ చేస్తాను. ఎప్పుడు కూడా గ్రహాలు ఒక ప్రాబ్లం ఇచ్చాయంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కూడా ఆ గ్రహాలు సహాయం చేస్తాయి. అలా సహాయం చేయమని మనం రాహుని పూజించాలి, రాహుకి జపం చేయాలి. అంతే తప్ప కష్టం తొలగిపోవాలని జపం చేయడం అనేది కరెక్ట్ కాదు.
నా ప్రవర్తనలో మార్పు రావాలి, నాకు సద్బుద్ధి కలగాలి అని కనుక ప్రార్థించినట్టయితే, జపం చేసినట్టయితే ఏ గ్రహానికైనా సరే ఆ గ్రహం పాజిటివ్గా స్పందిస్తుంది, మన జీవన సరళిని మారుస్తుంది, మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది, జీవుణ్ణి ఉద్ధరిస్తుంది ఈ జపము. అది గ్రహాలు ఇస్తున్నటువంటి మెసేజ్. నిన్ను నువ్వు బాగు చేసుకో ఈ జన్మలో, లేదంటే తర్వాత జన్మలు కూడా ఇలాంటివే వస్తాయి. నువ్వు చేసిన పాపకర్మలకి అనుభవించాల్సి వస్తుంది, పుణ్యకర్మలకి అనుభవిస్తావు. పాపాన్ని మినిమం చేసుకుని కడిగేసుకుని పవిత్ర జీవనం గడుపు అని ప్రతి ప్లానెట్ చెప్తాయి. అలాగే రాహు కూడా చెప్తాడు. రాహుని ఇలా కూడా చూడాలి. కేవలం రాహు చండాలుడు, పాపగ్రహము అని చెప్పి రాహు గురించి నెగిటివ్గా అనుకోవడం మంచిది కాదు. చాలా ఆధ్యాత్మిక ప్రవర్తన ఇస్తాడు రాహు. ఇక 6th హౌస్లో కనుక్కున్నట్టయితే, 6th హౌస్ అంటేనే రోగరోణ రిపుస్థానం. అది కాలపురుష చక్రంలో 6th హౌస్ కన్య అవుతుంది. కన్యలో రాహు ఉన్న లగ్నం నుంచి 6th హౌస్లో రాహు ఉన్న ఈ షడ్రూపులు అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి. నెగిటివ్గా కనుక రాహు ఉన్నట్టయితే వీటికి లోబడిపోయి పదవీ వ్యామోహము, ధన వ్యామోహము, పాపులారిటీ, ఒక సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఎలా అయినా సరే ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలని అడ్డదారులు తొక్కడము, బిజినెస్లో పైకి రావడానికి, బిజినెస్ను విస్తరించడానికి అడ్డగోలు పనులు చేయడము, అనైతికమైన పనులు చేయడము, అవినీతి అక్రమాలు చేయడము, చేసి గుర్తింపు తెచ్చుకోవడము, ఇవన్నీ రాహు ఇచ్చేటువంటి ఫలితాలే. అయితే గురువు రాహుతో ఉన్న, గురు దృష్టి ఉన్న రాహు మీద వాటిని బ్యాలెన్స్ చేసి అనైతికమైనటువంటి దారిలో వెళ్లకుండా జాతకుణ్ణి కాపాడతాడు గురువు. రాహువును కూడా మనం కోరుకోవాల్సింది అటువంటి మార్గంలోకి వెళ్లకుండా తనని తను కంట్రోల్ చేసుకుని జీవితంలో పైకి రావాలి అనేటువంటి సంకల్పం కనుక చేసుకున్నట్టయితే రాహువు అటువంటి అనుగ్రహాన్ని కూడా ఇస్తాడు. అయితే మనం అది చెయ్యము. ఎందుకంటే రాహువు ఆ జీవుడు ప్రయత్నం చేసి చిత్తశుద్ధితో ప్రార్థిస్తే తప్ప తన అనుగ్రహాన్ని ఇవ్వడు. అవును, అక్రమమైనటువంటి పనులు చేసి సంపాదిద్దాము, తప్పే ఉంది. కోర్టులో ఒకవేళ కేసు వచ్చినా కానీ ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. నేను అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతున్నాను. సో అక్రమమైతే మాత్రం ఏమైంది? ఇప్పుడు నాకు ఏం నష్టం వచ్చింది? నన్ను పోలీసులు ఏం చేయలేరు, చట్టం కూడా ఏం చేయలేదు. ఎవరన్నా ఒకవేళ ఏదైనా చేయాలని వస్తే దాన్ని ఎలా ఎదుర్కొని బయటపడాలో నాకు అది తెలుసు. ఇటువంటి ఆలోచనలు ఇస్తాడు రాహు. అంటే ఆ ఆలోచనలు ఈ జన్మలో వచ్చినవి కాదు, ఇంతకుముందు జన్మల నుంచి అతని యొక్క ప్రవృత్తి అలాగే ఉంది. అందుకే కలియుగంలో ఇటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువగా పైకి వస్తారు. మనం ఒక వ్యక్తిని పేరు తీసుకుని చెప్పక్కర్లేదు. ఎందుకంటే కలియుగంలో పవిత్రత అనేది లోపిస్తుంది, ప్యూరిటీ అనేది ఉండదు. జపంలో ప్యూరిటీ ఉండదు, మంత్రజపంలో ప్యూరిటీ ఉండదు, అనుష్ఠానంలో ప్యూరిటీ ఉండదు. అందుకే కలియుగంలో ఏ కర్మ చేసినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి వారికి అర్పణ చేయమన్నారు, దానివల్ల శుద్ధి అవుతుంది అని. మన సంకల్పంలో లోపం ఉన్నా కానీ దాన్ని ఆయన తీసివేస్తాడు. కాబట్టి రాహువు ఎందుకు ప్రమాదకరము అంటే, మొట్టమొదటిగా అతనికి చెడు సంకల్పాలు, అలాగే చెడు దారుల్లో వెళ్ళడానికే అన్ని మార్గాల్ని చూపిస్తాడు. ఆ జాతకుడు బుద్ధి తెచ్చుకొని, ఒక రియలైజేషన్ తెచ్చుకొని సరైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు రాహు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. 6వ ఇంట్లో ఉన్న రాహువులు కూడా అందుకే చాలా స్ట్రాంగ్ అంటారు. షష్ఠే విత్తదాత్రే నమః అనే నామం అష్టోత్తరంలో. అంటే 6వ ఇంట రాహు ధనాన్ని ఇస్తాడు. ధనమే కాదు, పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్, ఉద్యోగంలో ఉన్నతి. అయితే అది నైతికంగా ఉండదు, అవినీతి రంగు అంటుకుని ఉంటుంది. ఇది స్టడీ చేసుకోవచ్చు. అందుకే రాహు రూల్ చేసేటువంటి రంగాలు ఈ రోజులో అంత అభివృద్ధిలో ఉన్నాయి. రాహు ఏది ఇచ్చినా అందులో ఒక చెడు ఉంటుంది, దానివల్ల దుష్పరిణామం ఉండి తీరుతుంది. ఏ రంగంలో అభివృద్ధి ఇచ్చినా సరే, ఉదాహరణకి ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాము, స్మార్ట్ ఫోన్లు అంటున్నాము, ఇంటర్నెట్ టెక్నాలజీ అంటున్నాము. మరి దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయి, దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నాము. ఇది కూడా రాహు యొక్క చలవే. ఏ రంగంలో రాహు వల్ల పైకి వచ్చినా
అవినీతి మరక లేకుండా ఉండదు. రాజకీయాలు తీసుకోండి, రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఏది చేసినా ఏదో ఒక నష్టం అనేది ఉంటుంది. వారి యొక్క సోల్ అనేది పాడవుతుంది, వారి ఆత్మలో ఆ దోషం అనేది ఉంటుంది. అలాగే సప్తమంలో రాహు, ఇది విదేశీ ప్రయాణాలకి, వ్యాపార వృద్ధికి మంచిది, కానీ వివాహం విషయంలో చాలా చాలా అసంతృప్తినిస్తాడు రాహువు. అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటాం, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి వివాహాన్ని ఇస్తాడు రాహువు. ఒక సంకరం అనేది జరుగుతుంది. అంతవరకు ఒక పద్ధతిగా జరిగినటువంటి వివాహాల పరంపర ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ వంశంలో, అక్కడ కొంత పక్కదవ్వబడుతుంది. దీన్ని వర్ణ సంకరము అన్నారు. ఈ వర్ణ సంకరాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. ఏ సంకరమైనా అక్కడ రాహు ఉన్నాడు అని మనం గమనించాలి. దానివల్ల ఏమవుతుంది అంటే పితృకర్మలు లోపిస్తాయి అని చెప్పారు. భగవద్గీతలో కూడా అర్జునుడు అదే వాపోతాడు కృష్ణుడితో. లోప్త పిండోదక క్రియాహ అన్నారు. ఈ విధంగా కనుక సంకరాలు జరిగితే వర్ణ సంకర జాయతే అన్నాడు. ఇటువంటి సంకరాలు జరిగితే ఒకవేళ పితృకర్మలు చేసినా అది ముట్టదు అని శాస్త్రం చెప్పింది. అలాంటివి చేయిస్తాడు రాహువు. విదేశాలకు పంపించేవాడు రాహువు. తన ఐడెంటిటీని మార్చేవాడు రాహువు. అక్కడ పాస్పోర్ట్ ఇప్పిస్తాడు, అక్కడ సిటిజన్షిప్ ఇప్పిస్తాడు. అలాగే పితృకర్మలు చేయలేని స్థితిలో పెడతాడు రాహువు. ఈ భూమి జీవించి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ పోయిన తర్వాత తనకు అవసరమైనటువంటి పితృకర్మలు అందవు. ఇది రాహువు చేసేటువంటి డ్యామేజ్. అష్టమంలో రాహువు, అనారోగ్య సమస్యలు, ఆకస్మికంగా వచ్చే అనారోగ్య సమస్యలు, అంతుపట్టని అనారోగ్య సమస్యలు, ఇవన్నీ రాహు కంట్రోల్లో ఉండేవే. అయితే ఇదే రాహువు మంత్రజపం మీద నిష్ఠ, అలాగే మంత్రజపం మీద వ్యామోహము కూడా ఇస్తాడు అష్టమంలో కనుక్కున్నట్టయితే. జ్యోతిషంలో కూడా మంచి పరిజ్ఞానం ఇస్తాడు అష్టమంలో ఉన్నటువంటి రాహువు, ఆ కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే. అష్టమంలో రాహు గురించి చాలా ఎక్కువ మనం చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే మంచి చెడుల కలయిక అష్టమంలో ఉన్నటువంటి రాహు. మంచి చూసినట్టయితే ఈ ఆధ్యాత్మిక విద్యకి, ఆకల్ట్ సైన్సెస్ అంటాం కదా, వీటిలో మంచి కృషి చేయడానికి సహాయపడతాడు రాహువు. అలాగే ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వంగా రావాల్సింది కూడా వచ్చేలా చేస్తాడు. పాజిటివ్గా ఉంటే, నెగిటివ్గా ఉంటే తనకి రావాల్సింది కూడా రాకుండా చేస్తాడు. కోట్ల చుట్టూ తిరిగేలా చేస్తాడు. 9th హౌస్లో రాహువు, దీనికి పితృదోషం అని పేరు. ఇందాక చెప్పినట్టుగా 9th ఎప్పుడైతే రాహు ఉన్నాడో వంశ పరంపర అనేది కట్ అయ్యేలా చేస్తాడు. పితృకర్మలు లోపిస్తాయి. ఎందుకంటే మన శాస్త్రం చెప్పిన దాని ప్రకారము, ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఈ అన్ని దేశాల్లోకి వేదము పుట్టిన భూమి, వైదిక జీవనం చెప్పినటువంటి భూమి భారతదేశం. ఇంకెక్కడా కూడా వేదం ప్రస్తావనే లేదు. వారికి వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు కావచ్చు, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఈ వేద సంస్కృతి చాలా చాలా లోతైనది. ఇది సనాతనమైనది. సనాతనము అంటే దానికి బిగినింగ్ ఉండదు, ఎండ్ ఉండదు, మొదలు ఉండదు, తుది ఉండదు. అది సనాతనం, ఎప్పుడూ వర్క్ అవుతుంది. అయితే ఇలా ఆది అంతము లేని స్థితిని మనం ఊహించలేము. మనకి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ తెలిసిందే మనం అర్థం చేసుకోగలం. ఒక మనిషి పుట్టడము, ఒక మనిషి మరణించడము, ఒక పని స్టార్ట్ చేయడము, ఒక పని ఎండ్ చేయడము, ఇది మాత్రమే మనం ఊహించగలము. కానీ మన సనాతన ధర్మం అలాంటిది కాదు. అందుకే దాన్ని సనాతన ధర్మము అన్నారు, సనాతన దైవము అన్నారు. సనాతనము అంటే ఎప్పుడు ఉండేది. ఇటువంటి ధర్మానికి నష్టం కలిగిస్తాడు రాహువు. ఎందుకంటే కలిపురుషుడికి తన యొక్క ప్రభావాన్ని పెంచాలంటే పెద్ద అడ్డంకి వైదిక ధర్మం. వైదిక ధర్మాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు కలిపురుషుడికి చాలా పెద్ద అడ్డంకి. అందుకే క్రమక్రమంగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ వైదిక ధర్మాన్ని క్షీణింపచేస్తూ వస్తున్నాడు. ఇంతకుముందు వేరే దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి దాడులు చేసి కొంతవరకు అనాచారం చేస్తే, ఇప్పుడు మనంతట మనమే స్వచ్ఛంగా వేరే దేశాలకు వెళ్ళిపోయి మనం ధర్మాన్ని వదిలేసుకుంటున్నాం. ఇది రాహు యొక్క ప్రణాళిక. ఇక 10th హౌస్లో రాహు, కీర్తికాంక్ష,
సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావాలి. దానికోసం ఎలాంటి మార్గాన్నైనా నేను అవలంబిస్తాను. ఇది రాహు ఇచ్చేటువంటి రిజల్ట్. పాజిటివ్గా ఉంటే ఆధ్యాత్మిక సాధకులు అసలు ప్రాపంచిక విషయాల మీద ఏమాత్రం స్పృహ లేకుండా ఆధ్యాత్మిక సాధన మీద ఎక్కువగా దృష్టి పెట్టే వాళ్ళు అయి ఉంటారు. మంత్రజపం చేసేటువంటి వ్యక్తులే ఉంటారు. అదే నెగిటివ్ కనుక చూసినట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, ఫారిన్ సిటిజన్షిప్ ఇవన్నీ ఇప్పిస్తాడు. అది ఎందుకు నెగిటివ్ అనేది ఇందాక నేను చెప్పాను. పితృకర్మలు లోపిస్తాయి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే భారతదేశంలో పుడతాం. అటువంటిది మన ఖాతా అయిపోతుంది అన్నప్పుడు కొంత మిగిలి ఉన్నంత వరకు ఈ భూమి మీద పుట్టి చదివి ఇంజనీరింగ్ ఏదో ఒకటి ఆ ఖాతా కంప్లీట్ అవ్వగానే వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తెచ్చుకుంటారు. ఇది రాహు చేసే పని. వారికి ఆ పుణ్యబలం అంతవరకే ఉంది. అది ఖాళీ అయిపోగానే రాహు తనకి ఇష్టమైనటువంటి మ్లేచ్ఛ దేశాల్లోకి తీసుకెళ్ళిపోతాడు జాతకుడిని. 11th హౌస్ రాహు. 11th హౌస్ రాహు అనగా నాహ చాలా మంచిది. ధనయోగం. ఎప్పుడు మనకి ధనమే కదా కావాల్సింది. ధనయోగం, సక్సెస్ అవన్నీ సరే. 11thలో రాహు ఉన్నాడు అంటే ఒక వ్యక్తి యొక్క లవ్ లైఫ్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. శాంక్టిటీ ఉండదు, పవిత్రత ఉండదు లవ్ లైఫ్లో. పంచమంలో ఉన్నా సరే, 11th హౌస్లో ఉన్నా సరే అక్రమ సంబంధాలు, లవ్ ఫెయిల్యూర్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. సమాజంలో హోదా కోసము ఎటువంటి దారిలో వెళ్ళడానికైనా సిద్ధపడతారు. ఎందుకంటే 5th హౌస్ 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే పాలిటిక్స్లో మినిస్టర్స్ అవుతారు. ఎమ్మెల్యేతో ఆగిపోకుండా మినిస్టర్ పదవి రావాలంటే 11th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందులో రాహు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు మినిస్టర్ని చేస్తాడు. పాలిటిక్స్లో ఉన్నత స్థానానికి వెళ్తారు. కానీ ఆ దారంతా కూడా అక్రమాల మయంగా ఉంటుంది. అందులో చాలా స్కిల్ ఉంటుంది వాళ్ళకి. తప్పులు చేయడము, ఆ తప్పుల నుంచి తప్పించుకోవడము, ఇటువంటి ప్రతిభ చాలా ఉత్కృష్టంగా ఉంటుంది 11th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే. సరే, మనకి ఎండ్ రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి జీవితంలో పైకి వస్తారు, సమాజంలో హోదా పేరు వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనకు అనవసరం, అప్రస్తుతం. ఇక వ్యయంలో రాహు ఉంటే, వ్యయం అంటేనే అడిక్షన్స్, వ్యామోహాలు, లేదా అన్నీ వదిలివేసి మోక్షం వైపు పడడం. ఈ రెండు వ్యయమే సూచిస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి స్థితిని సూచించేది 12th హౌసే. ఈ వ్యామోహాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేలా చేసేది 12th హౌసే. రాహు పాజిటివ్గా ఉంటే ఆధ్యాత్మిక సాధన వైపు అడుగులు వేయిస్తాడు. అది కూడా చాలా ప్యూరెస్ట్ ఫామ్లో. అసలు వారికి మెటీరియలిస్టిక్ కొంత జీవితం వాళ్ళు ప్రాపంచిక సుఖాలను అనుభవించిన తర్వాత మార్పు వచ్చి వారి ఆలోచనలో వీటి పట్ల ఏమాత్రం వ్యామోహం లేకుండా చాలా ప్యూర్ మైండ్తో ఆధ్యాత్మిక సాధన చేసేలా చేస్తాడు రాహువు. ఇదే పాడైతే వ్యసనాలు, డబ్బు, సుఖభోగాలు, లగ్జరీస్ వీటిని పట్టుకుని వేలాడుతూ ఉండేలా చేస్తాడు. అంటే ఇంతకుముందు జన్మల నుంచి ఏదైతే వారికి అలవాట్లు ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తాడు. మనం వదిలించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు రాహువు. ఈ విధంగా రాహు యొక్క ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి మీద కూడా కలియుగంలో రాహు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొన్ని మినిమం టిప్స్, జాగ్రత్తలు చెప్పారు కలియుగంలో. అదేమిటి? నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు, డ్రింకింగ్, స్మోకింగ్ చేయకూడదు. స్మోకింగ్ అంటేనే రాహువు, స్మోక్ అంటే రాహువు, పొగ అంటే రాహువు. డ్రింకింగ్, స్మోకింగ్ చేయకూడదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. ఇంకా మాట్లాడితే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకూడదు. ఎందుకంటే మీరు గొళ్ళల్లో చూడండి, దేవాలయాల్లో ఎప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేస్ట్ చేసినది ఏది కూడా స్వామివారికి నివేదించరు. మనం కూడా అదే ఫాలో అవ్వమని. అంతేకాని భగవంతుడికి నివేదనకు ఒకటి వండుకుని మనకు మాత్రం అన్ని మసాలాలు వేసుకుని తినమని కాదు. భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలి, భగవంతుడి కోసం బ్రతకాలి. ముఖ్యంగా కలియుగంలో అలా బ్రతికినప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు. ఇలాంటి చిన్నవి కనుక పాటించినట్టయితే చాలా మటుకు రాహు యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి. నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి. అది రాహుకి చాలా పెద్ద రెమెడీ. అలా కలిగి ఉన్నప్పుడు రాహు ఒకవేళ నెగిటివ్ కాంబినేషన్లో ఉన్నా ఆ నెగిటివిటీ తగ్గించి రాహు ఆ జాతకుని బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు. ఈ విధంగా రాహుని అర్థం చేసుకోవాలి. జ్యోతిషం అనేది ఒక జీవుడికి సంబంధించినటువంటి శాస్త్రము.
మనం చేసిన పాపాలని కడిగేసే పరిహారాలు చెప్పేటువంటి శాస్త్రం కాదు జ్యోతిషం. మనం ఏ పాపాలతో పుట్టామో అదే పాపాలతో చనిపోవడానికి జ్యోతిషం అవసరం లేదు. జీవుడు తన్ని తాను ఎలా బాగు చేసుకోవాలో తెలియచెప్పేటువంటి సూత్రాలు చెప్పిన శాస్త్రం జ్యోతిష శాస్త్రం. వాటి కోసం ఉన్నవే ఈ గ్రహాలు. రాహు కూడా అలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి గ్రహము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.